మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ తో సక్సెస్ అంటే సరిపోదు. దేశం మొత్తం ఉలిక్కిపడే బ్లాక్ బస్టర్ కావాలి. అందుకే RRR లేదంటే దేవరని మించి మూవీ కోసం పరితపిస్తున్నాడు. అందుకే తన ప్రతి ప్రాజెక్ట్ మీద తన పూర్తి పట్టు కోరుకుంటున్నాడు. అందుకే కథ నుంచి ఫైనల్ స్క్రిప్ట్ వరకు అన్నింటికీ తన పేరే, తన కంట్రోలే ఉండాలి. ఇది మొదటి కండిషన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఈ కండిషన్ వెనుకున్న మోటివేషన్ త్రివిక్రమ్ మోసం చేశాడనే ప్రచారమా, లేదంటే మరో కోణం కూడా ఉందా? ఏదేమైనా ప్రభాస్కి బాహుబలి 2, బన్నీకి పుష్పరాజ్ 2 ఇచ్చిన కిక్ మామూలుగా లేదు. అంతకు మించే బ్లాక్ బస్టర్ పడితే తప్ప దేశం మొత్తం ఉలిక్కి పడే ఛాన్స్ లేదు. అందుకే డబుల్ డ్రాగన్స్తో ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నాడా? ఈ సినిమా ఏకంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేంత భారీతనంతో రాబోతోందా? ఆ మధ్య ఒకసారి, ఇప్పుడు ఇంకోసారి తీసుకుంటున్న సడన్ బ్రేక్ల వెనుక రీజన్ ఇదే విజనా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి 1తో ప్రభాస్కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. కానీ 2 ఏళ్ల తర్వాత వచ్చిన బాహుబలి 2తోనే రెబల్ స్టార్ 10 ఏళ్లైనా పాన్ ఇండియా కింగ్గా ఉండేంత ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1850 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదు. దేశం మొత్తం ఆ సినిమా చూసి ఉలిక్కిపడింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాష సినిమా అన్ని భాషల్లో ఇలా అందరినీ థియేటర్ల ముందు క్యూలు కట్టేలా చేసింది లేదు. ఇదే తొలిసారి. అంతే, దెబ్బకి రాజమౌళి, ప్రభాస్ పేర్లు మారుమోగాయి. ఇప్పటికీ బాహుబలి 2 వల్ల వచ్చిన ఇమేజ్ నుంచి ప్రభాస్ బయటపడేందుకు కష్టపడి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. సలార్, కల్కి హిట్లు ఉన్నా ఇంకా బాహుబలి ఇమేజ్ ప్రభాస్కి కంగారు పెట్టిస్తుంది. కాబట్టి అందులోంచి బయటపడేందుకు మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ఇదంతా డిస్కషన్కి కారణం. ఇలాంటి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కు కూడా కావాలి. RRRతో వరల్డ్ వైడ్గా పేరొచ్చింది. నాటు నాటు పాట ఆస్కార్ స్టేజ్నే షేక్ చేసింది. హాలీవుడ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మారుమోగాయి. కానీ అలా సోలో హిట్ కాదు. మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్. దేవర సోలో హిట్టే, కానీ బాహుబలి 2 రేంజ్ పూనకాల వసూళ్లలో కనిపించాలి. దేశం మొత్తం ఓ సినిమా కోసం మళ్ళీ థియేటర్ ముందు క్యూ కట్టాలంటే బాహుబలి 2, పుష్ప 2 రేంజ్ సెన్సేషనల్ వసూళ్లు రావాలి. పుష్ప మొదటి భాగం వల్ల పుష్ప 2కి 1600 కోట్లు వచ్చాయి. కానీ మరి బాహుబలి 2 రేంజ్లో అది జనాల్లో పూనకాలు తెప్పించలేకపోయింది. అందుకే అందరి టార్గెట్ బాహుబలి 2నే. అలాంటి మూవీ పడాలంటే కథ, కథనాలు, కంటెంట్, దాని మేకింగ్, అందుకు తగ్గ రిలీజ్ ప్లానింగ్, మార్కెటింగ్ ఉండాలి. అందుకే త్రివిక్రమ్తో కమిట్ అయిన మూవీ కథ, కాపీ రైట్స్ని తానే తీసుకున్నాడట తారక్. అంతేకాదు, డ్రాగన్ 2 భాగాల మార్పు కూడా తన టీమే చేసిందని తెలుస్తోంది. సో చేస్తున్న ఈ 2 ప్రాజెక్టుల్లో ఒక్కటైనా బాహుబలి 2 రేంజ్ను మించేలా ఉండేందుకు తారక్కే రంగంలోకి దిగాడు. కథ విషయంలో, మేకింగ్ విషయంలో తన ఇన్వాల్వ్మెంట్ పెరిగినట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే త్రివిక్రమ్ చెప్పిన కథని తన టీంతో చేయించిన మార్పుల టైంలోనే కాపీ రైట్స్ సొంతం చేసుకున్నాడట. అందుకే త్రివిక్రమ్ తన మైథలాజికల్ కథని బన్నీతో తీయటం కుదరదని, అలా చీట్ చేసే ఛాన్సే లేదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 3000 కోట్ల వసూళ్ల హిట్ కోసం డ్రాగన్లో డబుల్ డోస్ని, గాడ్ ఆఫ్ వార్లో పాన్ వరల్డ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే కంటెంట్ని పెంచే విషయంలో 12 మంది రైటర్ల సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తన కసి బాహుబలి 2 రేంజ్ని మించే రిజల్ట్ కోసం అన్న మాటే తూటాలా ప్రచారం జరుగుతోంది.